సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. అటువంటి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం దుగ్గిరాల మండలంలోని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు, మహిళలు తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్దకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించారు. గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం, రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ స్వామి దేవస్థానంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం అనంతరం శంకుతీర్థాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పవిత్ర ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహావిష్ణు ఉత్తర ద్వారం నుండి భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయాలకు వివిధ రకాల పుష్పాలతో ఓం నమో వెంకటేశాయ అను నామంతో ఆలయాన్ని సుందరంగా అలంకరణ చేశారు. మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి దర్శనమిస్తారని భక్తులకు నమ్మకం. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. పలు గ్రామాల్లో దేవతామూర్తుల కనక తప్పెట్లతో గ్రామోత్సవం కన్నుల పండువగా జరిపారు. పర్వదినం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు అర్చకులు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయాలకు వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాంతం రామచంద్ర మాట్లాడారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేషంగా అర్చనానంతరం ఉత్సవమూర్తులని గరుత్మంతుల వారిపై వేంచేపు చేసిన తర్వాత స్వామివారికి విశేష అర్చనానంతరం స్వామివారిని ఉత్తరద్వార దృశ్యంగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు కూడా భక్తుల సహాయ సహకారాలతో స్వామివారికి పుష్పాలంకరణ, అదేవిధంగా స్వామివారికి పూలమాలలు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తమ తమ ఇష్టకామితార్థం తీసుకుంటే స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తొలిసారిగా ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆత్మకూరులోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శన మహోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ మోతుకూరి రవికుమార్ పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానము అతి పురాతనమైనది. చోళరాజుల టైములో స్వామివారి ప్రతిష్ఠ అయి ఉన్నది. ఇప్పుడు స్వామివారి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భముగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనము, స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారి దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తున్నారు. ఇట్లా మేము 10 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా చేసుకుంటున్నాము. కమిటీ వారి సహాయ సహకారాలతో చక్కగా చేస్తున్నాము. అట్లానే స్వామివారి ఆలయము జీర్ణోద్ధరణలో ఉన్నది. అందుకని స్వామివారికి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఉన్నది. కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కార్యనిర్వహణాధికారి జిగుడు వెంకటనారాయణ గారు మరియు పాలక వర్గము చైర్మన్ గారు మోతుకూరు రవికుమార్ గారు మరియు పాలకవర్గ సభ్యులు ఆత్మకూరు మంగళగిరి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామ ప్రజలందరూ వచ్చి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకొని ఉత్తర ద్వార దర్శనం, శంకుతీర్థం మరి తీర్థ ప్రసాదాలు జరుగుతుంది. 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కమిటీ వారి దాతల సహాయంతో. గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామ ప్రజలు అందరూ విరిగా దేవుని దర్శించుకొని ఆ దేవుని కృపకు పాత్రుడు కాగలరని ఈ కూడా ప్రభుత్వం చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో వేచేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. మా గ్రామ కమిటీ సభ్యులు కానీ పూజారి గారు కానీ మరి ఈవో గారు అందరూ కూడా కలిసి
ప్రతి సంవత్సరాల నుంచి ఈ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు గ్రామంలో. ఎంత చక్కగా మరి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా మంగళగిరిలో నరసింహస్వామి గుడి ఎట్లా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఆత్మకూరు గ్రామంలో కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి చేస్తున్నారు. మోత్కూరు రవికుమార్ గారు చైర్మన్ గారు, మరి అదేవిధంగా మా అధ్యక్షులైన తాటి వెంకటరావు గారు, అందరు గ్రామ ప్రజలందరి సహకారాలతో చక్కగా జరుగుతుంది. మంగళగిరి రాజీవ్ గృహకల్ప రామాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శన మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. మన మంగళగిరి టిక్కో హౌస్ వద్ద వేయించేసినటువంటి కళ్యాణ కోదండ రామాలయం వద్ద ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని కమిటీ వారు అందరూ కూడాను చక్కగా ఆ స్వామివారి ఉత్తర దర్శనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే శంకుతీర్థం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి భక్తులందరూ కూడాను తెల్లవారుజాము నుంచే ఈ యొక్క శంకుతీర్థమును తీసుకుని అలాగే స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమంలో పాల్గొని ధన్యులవుతూ ఉన్నారు. కావున ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి నరసింహస్వామి శంకుతీర్థానికి ప్రతిదీ అలాగే ఈ యొక్క మన ప్రాంగణంలో కూడా స్వామివారి ఈ యొక్క శంకుతీర్థాన్ని ఆ కమిటీ వారు ఏర్పాటు చేసుకున్నారు. అంటే చిన్న చిన్న వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేకుండా ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క శంకుతీర్థాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఆ కమిటీ వారు ఆ యొక్క సంకల్పం చేసి ఈ యొక్క శంకుతీర్థాన్ని అందుబాటులో తీసుకొచ్చారు.